వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు ధ్యానం చేద్దాం. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ శ్రేణిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్ల కొట్టగా అవి దాదాపు తూమెడు యవ్వలాయను. ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూసెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. చాలండి. చదువుకున్న లేఖన భాగంలో ఇద్దరు వ్యక్తులు మనకి కనపడుతున్నారు. ఒకరు రూతు, రెండో వారు నయోమి. చెప్పండి, ఒకరు రూతు, రెండో వారు నయోమి. రూతు ఎవరయ్యా అంటే మోయాబీయురాలు. అన్య దేశం నుంచి యోదయ బెత్లెహేమునకు వచ్చిన మోయాబీయురాలు. రూతు నయోమి ఎవరయ్యా అంటే బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతానికి తరల వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకుని రిక్తురాలుగా జీవితంలో మారా అనుభవాలు అనుభవిస్తూ బెత్లెహేముకి వచ్చినటువంటిది నయోమి. ఈ నయోమి, ఈ రూతులు ఏమవుతారయ్యా అంటే నయోమి రూతుకి అత్త, రూతు నయోమికి కోడలవుతుంది. ఏమవుతుంది? కోడలవుతుంది. ఇద్దరి జీవితాల్లో కూడా వైధవ్యముని కలిగి ఇద్దరు కూడా భర్తలను పోగొట్టుకుని జీవిత ఆధారాన్ని పోగొట్టుకుని బెత్లెహేము వచ్చారా? ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. చూడండి, వీరి పేర్లను బట్టి మనం చూస్తే నయోమి అంటే అర్థం ఏంటో తెలుసా? మధురం. చెప్పండి, మధురం. కానీ ఆమె జీవితంలో మధురమైన అనుభవాలు లేవు. ఆమె అంటది ఆమె ఏమని చెప్తుందో తెలుసా? ఆమె సర్వశక్తుడకు నాకు చాలా దుఃఖము కలగచేసాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అనే మాటకు మధురం, మారా అనే మాటకు చేదు. ఆమె జీవితంలో మాధుర్యం ఏమీ లేదు, మధురమైనటువంటి క్షణాలు లేవు. ఆమె జీవితంలో చేదైన అనుభవాల గుండా తన జీవితం ప్రయాణం చేసి చేదు అనుభవాలతో యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చింది. ఏ ప్రాంతానికి వచ్చింది? ఎలాంటి అనుభవాలు? చేదైన అనుభవాలు. ఆమె జీవితంలో మధురమైన అనుభవాలు కాదు. పేరు మాత్రం మధురం అనే అర్థం వచ్చే పేరు పెట్టుకుంది. ఏం పేరు? నయోమి. నయోమి అంటే అర్థం ఏంటంటే మధురం. ఏంటండి? మధురం. కానీ ఆమె జీవితంలో ఏ మధురం కూడా లేదు. మధురమైన
మధురమైన అనుభవాలు లేవు. ఆమె యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చేసరికి చేదైన అనుభవాలతో, మారా అనుభవాలతో యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చింది. మరొక స్త్రీ పేరు ఏమిటి అంటే రూతు. చెప్పండి అందరూ. రూతు. రూతు అంటే అర్థం ఏంటయ్యా అంటే, రూతు అంటే అర్థం ఏంటంటే సంతృప్తి నొందిన. చెప్పండి, సంతృప్తి నొందిన, లేకపోతే సౌందర్యము కలిగిన. ఆమె రూతు అనే మాటకు అర్థం ఏంటంటే సంతృప్తి కలిగిన లేదా సౌందర్యము కలిగిన. వాస్తవానికి రూతు సౌందర్యం కలిగే ఉంది, కానీ ఆమె జీవితంలో ఏం లేదంటే సమృద్ధి లేదు. ఏం లేదండి, చెప్పాలి అందరూ. సమృద్ధి లేదు, సమృద్ధి లేదు. యోదయ బెత్లెహేము వచ్చినప్పుడు వారి జీవితాల్లో మధురమైన క్షణాలు లేవు, వారి జీవితంలో సమృద్ధి లేదు, వారి జీవితాల్లో ఆదరణ లేదు, వారి జీవితంలో శ్రమ, వారి జీవితంలో కష్టం, వారి జీవితంలో ఏముందయ్య అంటే సమృద్ధి లేక ఆకలి దప్పులు కలిగిన జీవితం. ఆకలి దప్పులు కలిగిన జీవితం. యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చారు. బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే రొట్టెల గృహం. ఏ గృహం అండి చెప్పాలి? రొట్టెల గృహం. వారు వచ్చింది ఎక్కడికి వచ్చారై అంటే రొట్టెల గృహం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. కానీ వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే వారు తలదాచుకోవటానికి నీడ లేదు, వారు సమృద్ధిగా భోజనం చేయటానికి ఆహారం లేదు, వారి జీవితాల్లో సహకరించేవారు ఎవరు లేరు. ప్రతి క్షణము కూడా మారా అనుభవాలే. సమృద్ధి లేక సమస్తాన్ని నష్టపరుచుకుని సంతోషము లేని పరిస్థితుల్లో ఆదరణను కోల్పోయి, ఆధారాన్ని కోల్పోయి, ఎటూ తోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ వాళ్ళ జీవితంలో యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చారు. యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ బెత్లెహేము ప్రాంతంలో నయోమితో రూతు చెప్తుంది, అత్తయ్య మనం భోజనం చేయాలంటే నేను బయటికి వెళ్ళి పొలాల్లో ఎక్కడైనా పరిగెరుకుని నేను కొంచెం ధాన్యాన్ని సమకూర్చుకుని వస్తాను అని చెప్పి నయోమి దగ్గర సెలవు తీసుకుని యవన కాలంలో భర్తను కోల్పోయి దేశం కాని దేశానికి వచ్చి ఆదరణ లేనటువంటి పరిస్థితి, ఆమె జీవితం ఆధారాన్ని కోల్పోయి తెలియని ప్రజల మధ్యన బిక్కుబిక్కుమంటుకుంటూ పరిగేరుకుంటుంది. పరిగేరుతూ ఏరుతూ ఎక్కడికి వచ్చిందో తెలుసా? బోయాజు పొలంలోనికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? అందరూ చెప్పండి. బోయాజు పొలంలోనికి వచ్చింది. బోయాజు పొలంలోనికి వచ్చి ఆమె పరిగేరుకుంటూ ఉంటే ఆ పొలము యజమానుడైన బోయజు తన పొలములో ఒక క్రొత్త వ్యక్తిని చూశాడు. తన పనివారు కాకుండా మరొక క్రొత్త వ్యక్తిని చూశాడు. చూసి ఆ పని చేస్తున్న వారిలో మేస్త్రిని పిలిచి, ఆ చిన్నది ఎవరు
మన పొలంలో పరిగెరుకుంటుంది. పనుల మధ్యలో పనివారు వెనక ఆమె పరిగెరుకుంటుంది. ఎవరు అని అడిగితే నయోమి వెంట వచ్చిన మోయాబీయురాలు. ఏమని చెప్పారండి? నయోమి వెంట వచ్చిన మోయాబీయురాలు యవన కాలంలోనే భర్తను కోల్పోయి అత్తగారిని అంటిపెట్టుకుని అత్తగారికి పరిచర్య చేస్తూ పరిగెరుకుంటుంది అని తన పరివారు చెప్పినప్పుడు బోయాజు ఏమన్నాడో తెలుసా? చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఆమేన్. ఆ పొలము యజమానుడు బోయాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కుమారి, నా మాట వినుము. ఏమని చెప్తున్నాడు? ఎవరైనా మన పొలంలోనికి పని చేయటానికి వస్తే అంత ఆప్యాయంగా పలకరిస్తామా? ఎవరైనా పలకరిస్తారా మనల్ని? పని చేతానికి వెళ్ళిన మనల్ని ఏం చేస్తారో తెలుసా? పని చేతానికి వెళితేనే వారు సీరియస్గా మాట్లాడతారు. అలాంటిది తన పొలంలో పరిగెరుకుంటుంది. ఎక్కడ అంటే పనివారి వెనకమాల, ఎక్కడ కోత కోస్తున్న వారి వెనకమాల. కానీ ఆ పరిగెరుకుంటుంది. కానీ రూతు యొక్క జీవితంలో భయం, ఆందోళన. యజమానుడు ఏమంటాడో అని భయంతో, ఆందోళనతో, కలవరంతో ఉంది. భయంతో పరిగెరుకుంటూ ఉంది. అలాంటి భయాల మధ్యన పరిగెరుకుంటున్న రూతుని ఆ పొలము యజమానుడైన బోయాజు పలకరించి ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? నా కుమారి, నా మాట విను. ఏమంటున్నాడని? నా కుమారి, నా మాట విను. వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చటనే పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. ఆమేన్. ఇక్కడ భయంతో, ఆందోళనతో, కలవరంతో ఉన్న రూతుని పలకరిస్తూ బోయాజు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? కుమారి, నా కుమారి, నా మాట విను. ఏమంటున్నాడండి? నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చటనే పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. ఇక్కడ బోయాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? బోయాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? 3 మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, నా మాట విను. ఏమంటున్నాడని? నా మాట విను. రెండవది, వేరొక పొలంలోనికి వేరుకొనుటకు పోవద్దు. 3, నిలకడగా ఉండు. ఏమంటున్నాడండి? నిలకడగా ఉండు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తే బోయాజు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాయి. నయోమి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాయి. పొలము సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉందండి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు నీవు కూడా రూతులాగా దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నావు,
ఎన్నో భయాల మధ్యన నీ జీవితం సాగుతుంది. ఏం పోగొట్టుకున్నావయ్యా అంటే, రూతు భర్తని పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? ఆధారాన్ని పోగొట్టుకుంది. భర్త లేడు, దేశం కాని దేశం వచ్చింది. దేశం కాని దేశంలో తినటానికి తిండి లేని పరిస్థితుల్లో, చాలా దయానికమైన పరిస్థితుల్లో బోయాజు పొలములోనికి వెళ్ళి కలవరాల మధ్యలో, కన్నీటి లోయలో ఆమె జీవితం సాగుతూ ఉంది. అలాంటి కన్నీటితో ఉన్నటువంటి రూతును, భయాల మధ్యన ఉన్న రూతును, కష్టాలలో ఉన్న రూతును, సమృద్ధి లేని రూతును దేవుడు బోయాజు పలకరించాడు. ఆ బోయాజు ఎవరని చెప్పాను? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. నీవు ఆయన పొలమనే సంఘంలోనికి వచ్చావు. రూతులాగా నీవు కూడా ఆయన పొలం అనేటువంటి సంఘంలోనికి వచ్చావు. నీ జీవితంలో కూడా అనేకమైన భయాల మధ్యన నీ ఆధారాన్ని కోల్పోయి, నీ జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, కొంతమంది తమ భర్తలను కోల్పోయి, కొంతమంది తన బిడ్డలను కోల్పోయి, నిరాశ నిస్పృహల్లో దేవుని సన్నిధానానికి వచ్చిన వారు ఉన్నారు. ఆమేన్. నీ వచ్చిన నీ జీవితంలో ఒకవేళ ఆధారాన్ని కోల్పోయావా, వ్యాపారాన్ని కోల్పోయావా, లేకపోతే నీ జీవితంలో ఆస్తిని కోల్పోయిన వాడిగా ఉన్నావా, లేకపోతే ఆరోగ్యం కోల్పోయిన దానిగా ఉన్నావా, ఏవో కోల్పోయిన పరిస్థితి, సమాధానం లేదు, సంతోషం లేదు, నిరాశతో వచ్చావు. భయాల మధ్యన నీ కాపురం సాగుతుంది. నీ జీవితం అల్లకల్లోల మధ్యన సాగుతూ ఆయన పొలంలోనికి వచ్చావు. ఆయన పొలం అనే సంఘంలోనికి వచ్చావు. వచ్చిన నిన్ను చూసిన దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. తన పొలంలోనికి వచ్చినటువంటి నయోమి యొక్క స్థితిగతులన్నీ తెలుసుకొని, నయోమి యొక్క పరిస్థితులన్నీ తెలుసుకొని ఆప్యాయంగా, ప్రేమగా పలకరించాడు బోయాజు. ఎలా పలకరించాడండి? ఆప్యాయంగా, ప్రేమగా పలకరించాడు. నా కుమారి ఏమంటున్నాడండి? నా కుమారి అని పిలుస్తున్నాడు. ఈరోజు నా దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో కూడా ఏవో నష్టపోయిన పరిస్థితిలో, ఏవో కోల్పోయిన పరిస్థితిలో, భయాల మధ్యన నీ జీవితం సాగుతుంది. కలవరాల మధ్యలో నీ జీవిత పయనం సాగుతూ ఉంది. నిరాశ నిస్పృహల్లో ఉన్నావు. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కుమారి. ఏమని పిలుస్తున్నాడు? భయాల మధ్యలో ఉన్న నిన్ను, కలవరాల మధ్యలో ఉన్న నిన్ను, ఈరోజు జీవితంలో ఏవో కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను నా ప్రభు పలకరిస్తున్న విధానం ఏంటో తెలుసా? నా కుమారి. అందరూ చెప్పండి, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నా మాట విను. ఏమంటున్నాడండి? పలకరించిన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నా మాట విను. ఆమేన్. నా మాట విను. దేవుని మాట వినమని ప్రభు చెప్తున్నాడు. బోయాజు చెప్తున్నాడు రూతుతో. ఏమని చెప్తున్నాడో తెలుసా? నా కుమారి, నా మాట విను. ఏమంటున్నాడండి? నా మాట విను. మరి నీ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని మాట వినగలుగుతున్నావా? ఈరోజున దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు, క్రైస్తవుడుగానే ఉన్నావు, క్రైస్తవురాలుగానే ఉన్నావు, దేవుని మాట వింటున్నావా? ఒక మోయాబురాలండి, అన్యరాలు. ఆ దేశం కాదు ఆమెది, ఆ దేశం కాదు. కానీ అత్తను వెంబడించి యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చింది. ఆమేన్. బెత్లెహేము ప్రాంతానికి వచ్చింది. ఆమెతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? కుమారి,
నా మాట విను. ఏమన్నాడండి? నా మాట వినమ్మా, కుమారుడా నా మాట విను అని ప్రభు చెప్తున్నాడు. మరి మనం వింటున్నామా? దేవుని మాట వింటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడా? దేవుని మాట వింటే నీ జీవితంలో సమృద్ధినిచ్చేవాడుగా ఉంటాడు. దేవుని మాట వింటే నీ అక్కరలను తీర్చేవాడుగా ఉంటాడు. కానీ క్రైస్తవులమైన మనం ఏం చేయమయ్యా అంటే దేవుని మాట వినం. ఎవరి మాట వినం? అందరి మాటలు వింటాం. ఊరోళ్ళ మాటలు వింటాం, స్నేహితుల మాటలు వింటాం, లేకపోతే రక్త సంబంధికుల మాటలు వింటాం, రాజకీయ నాయకుల మాటలు వింటాం. కానీ క్రైస్తవులమే కానీ దేవుని మాట వినం. ఎవరి మాట వినమండి? దేవుని మాట వినం. ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు లేమి, క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు భయాలు, క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు ఈ యొక్క విషమ పరిస్థితిలో చేదైన అనుభవాలు అంటే దేవుని మాట వినక. ఎవరి మాట వినక? దేవుని మాట వినక. దేవుడు అవ్వ ఆదములను సృజించినప్పుడు ఒక మంచి ఏదైనా తోట వారి కొరకు దేవుడు నిర్మించాడు. అవ్వ ఆదాములారా, మీరు ఏదేను తోటను సేద్యపరచండి, ఏదేను తోటని కావలి కాయండి. ఇదిగో ఏదేను తోటలో ఉన్న సకల ఫల వృక్షాలను మీరు తినండి. ఏమన్నాడండి? తోట నాటి, తోట సంరక్షణ, తోట యొక్క కాపుదల ఎవరి చేతుల్లో పెట్టాడో తెలుసా? అవ్వ ఆదం చేతుల్లో పెట్టాడు. ఆయన అవ్వ ఆదం చేతుల్లో పెడుతూ ఆ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టును చూపించాడు. ఏమనో తెలుసా? ఈ చెట్టు పండు మీరు తినమోకండి. ఈ చెట్టు మంచి చెడులు తెలివినిచ్చేటువంటి చెట్టు. ఇది మంచి చెడులను తెలియజేసి తెలివినిచ్చేటువంటి చెట్టు. ఈ చెట్టు పండు తినిన రోజున మీరు చస్తారు అని దేవుడు చెప్పాడు. అలా కొంతకాలం సాగిపోయిందండి. కొన్ని సంవత్సరాలు సాగిపోయింది. చక్కగా వాళ్ళు ఏదేను తోటలో ఉంటున్నారు. ఏదేను తోటలో ఉన్న సకల ఫల వృక్షాలు తింటూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో లోటు అనేది లేదు, కష్టం అనేది తెలియదు. వారి జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు. దేవునితో ఏం కలిగి ఉన్నారో తెలుసా? సత్సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? అందరూ చెప్పాలి. సత్సంబంధాన్ని కలిగి ఉన్నారు. వారి జీవితంలో లోటు అనేది లేదు. సర్వసమృద్ధి ఉంది. ఏముంది? సర్వసమృద్ధి ఉంది. వారి జీవితాల్లో ఏముందో తెలుసా? సంతోషం ఉంది. దేవునితో సహవాసం ఉంది. ఏముంది? దేవునితో సహవాసం ఉంది. చక్కగా దేవుని ముఖాన్ని ప్రతిరోజు చూస్తున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు. వారు చక్కగా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. వారి జీవితాల్లో ఎటువంటి లోటులు లేవు, ఎటువంటి కష్టాలు లేవు, ఎటువంటి శ్రమలు వారి జీవితాల్లో లేవు. ఒకానొక రోజున దేవుని మాటను కాదని అపవాది మాట విన్నారు. ఎవరి మాట విన్నారు చెప్పండి? అపవాది మాట విన్నారు. మన పితరులైన అవ్వ ఆదాము దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నారు. ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. అవ్వతో సాతాను మాట్లాడుతుంది. అవ్వా నువ్వు ఎలా ఉన్నావు అంటే ఐ ఆమ్ ఫైన్. ఏమని చెప్పింది? నేను చాలా బాగున్నాను అంటే చాలా బాగున్నావు. ఈ తోటలో ఫలాలు భలే ఉన్నాయి అంటే అవును చాలా బాగున్నాయి, మేము రోజు తింటున్నాం అని చెప్పింది. మరి నాకు సంగతి తెలిసింది, ఇది నిజమేనా అని అడిగింది. ఏమంది? ఒక సంగతి తెలిసింది, ఇది నిజమేనా అని అడిగింది సాతాను అవ్వని. అప్పుడు చెప్పింది. ఏంటది అని అడిగితే, దేవుడు ఈ తోటలో ఉన్న ఫలవృక్షాల్లో దేని పండైనా మిమ్మల్ని తినవద్దన్నాడా అని అంటే, అవును ప్రభు ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడులు తెలివినిచ్చేటువంటి చెట్టు యొక్క వృక్ష ఫలము తినకూడదు అని దేవుడు ఖండితంగా చెప్పాడు. అది తినిన రోజున మేము చస్తాము అని చెప్పాడు. అంటే
ఆ రోజున అవ్వ అవ్వని సాతాను ఏం చేసిందో తెలుసా? మోసపుచ్చినదిగా ఉంది. ఏమని చెప్పిందో తెలుసా? అవ్వా, ఈ మాట దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? ఈ పండు ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? నీకు మంచి చెడులు తెలిసిపోతాయి, నువ్వు దేవదూతలాగా మారిపోతావు, అందుకే దేవుని వలె నువ్వు మారిపోతావు. అందుకని దేవుడు చాలా స్వార్థపరుడు. నువ్వు అన్నీ తెలుసుకోకూడదని, నీకు అన్నీ తెలియకూడదని స్వార్థంతో దేవుడు అలాగ చెప్పాడు అంటే అవ్వ సాతాను మాట వినేసింది. ఎవరి మాట విందండి? దేవుని మాట వినలా. సృష్టికర్త అయిన దేవుని మాట వినలా. ఎవరి మాట విందో తెలుసా? సాతాను మాట వింది. తినకూడని పండులు, ఆ మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్షఫలం తిని కొన్ని తీసుకొచ్చాయి అవ్వకి, ఆదాంకి ఇచ్చింది. ఎవరికిచ్చిందండి? ఆదాం మరి మాట్లాడకుండా తినేశాడు. వారిద్దరూ ఏమయ్యారో తెలుసా? ఆ పండు తినగానే మహిమను కోల్పోయారు. ఏం కోల్పోయారండి? దేవుని మహిమను కోల్పోయారు. దిగంబరులుగా మారిపోయారు. దేవుడు వచ్చాడు, ఏదైనా తోటలోకి వచ్చి ఆదామును పిలుస్తున్నాడు. ఆదామా, ఆదామా, నువ్వెక్కడున్నావు నాయనా? నా కుమారుడా ఆదామా, నా కుమార్తె అవ్వ ఎక్కడున్నావు అని పిలుస్తుంటే వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? ఆకులతో కచ్చడములు చేసుకొని మొలల చుట్టూ కట్టుకొని దేవుని స్వరాన్ని వినగానే చెట్ల చాటుకు పారిపోయారు. కారణం ఏంటంటే వారు దేవుని మాట వినకుండా తినకూడని పండు తిన్నారు. వారు మహిమ వస్త్రాల్ని కోల్పోయారు, దిగంబరులుగా మారిపోయారు. సిగ్గేంటో వారికి తెలిసింది. అయ్యో, మేము దిగంబరులుగా ఉన్నామని వారికి తెలిసింది. దేవుడు వచ్చాడు, పిలుస్తున్నాడు. అప్పుడు వీరేం చేస్తున్నారో తెలుసా? చెట్ల చాటున దాక్కుంటున్నారు. ఎక్కడ? చెట్ల చాటున దాక్కుని దేవుడు పిలుస్తూ అలసిపోయాడు. అప్పుడు ఆదాం చెప్తున్నాడు చెట్టు చాటు నుండి, తండ్రి, మేము దిగంబరులమై ఉన్నాం. ఎలా ఉన్నామండి? దిగంబరులమై ఉన్నాం. నీ స్వరాన్ని ఉన్నప్పుడు భయపడి మేము దాక్కున్నాము అని ఆదాము చెప్తుంటే, నేను తినొద్దన్న పండు తిన్నారా అని ప్రభు అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ పళ్ళను తీసుకొచ్చి నాకు పెడితే నేను తిన్నాను అన్నాడు. ఆ రోజున ఏమైందో తెలుసా? ఆ సర్పాన్ని ప్రభు శపించాడు. ఆదాముని ప్రభు శపించాడు. ఎలాగంటే, ఆదామా, నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఇదిగో నిన్ను బట్టి నేల శపించబడింది. ఏమన్నాడు? నేల శపించబడింది, నిన్ను బట్టి నేల శపించబడింది. ఇదిగో అవ్వా, నీ జీవితంలో ప్రసవ వేదన కలుగుతుంది. నువ్వు పిల్లల్ని కనేటప్పుడు ప్రసవ వేదన చెందుతూ పిల్లల్ని కంటావు. ఇదిగో సర్పమా, నీ తల చిత కొట్టబడుతుంది, నీవు ఆదాము యొక్క మడి మీద నువ్వు కరిసేదానిగా ఉంటావు అని ప్రభు ఆ రోజున చెప్పించాడు. ఒకప్పుడు సంతోషంగా, సమృద్ధిగా, ఆయుష్ ఆరోగ్యాలతో ఉన్నటువంటి అవ్వ ఆదాములు ఆయుష్ను పోగొట్టుకుంటానికి, సంతోషాన్ని పోగొట్టుకుంటానికి, వారి జీవితాల్లో మహిమను పోగొట్టుకుంటానికి, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకుంటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినలా. ఏం చేయాలా? దేవుని మాట విన్నంత వరకు ఏదేను తోటలో సకల ఫల వృక్షాలు వారు తిన్నారు, సంతోషంగా ఉన్నారు, సమృద్ధి కలిగి ఉన్నారు. చెమట పడటం అంటే వాళ్ళకి తెలియదు, శ్రమ పడటం అంటే వారికి తెలీదు. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను కాదని సాతాను మాట విన్నారో వారి జీవితాల్లో శ్రమలు కొన్ని తెచ్చుకున్నారు. ఆదాము అవ్వాలు చేసిన పాపమే నేటి వరకు భూమి మీద ఏలుబడి చేస్తుంది. ఏం చేస్తుందండి? ఏలుబడి చేస్తుంది. దేవుని మాట వింట్లా. ఆదాము బీజం ఉంది, ప్రతి ఒక్కరిలో ఆదాము అవ్వల యొక్క బీజం ఉంది. కాబట్టి మొదటి పురుషుడైనటువంటి ఆదాము బీజం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి దేవుని మాట వెంట్ల. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు.
ఎవరండి? దేవుని కుమారుడు. కానీ ఆదాము దేవుని మాట వినలా. ఈ రోజున చాలామంది దేవుని సంఘంలోనే ఉంటారు, క్రైస్తవులుగానే ఉంటారు, ఆరాధనలో పాల్గొంటారు, ప్రార్థనలు చేసినట్టుగానే ఉంటారు, చక్కగా పరిచర్య చేసినట్టుగానే ఉంటారు. కానీ ఏం చేయరయ్య అంటే దేవుని మాట వినరు. ఎవరి మాట వినరు? దేవుని మాట వినరు. ఈ రోజున మన జీవితంలో ఎదురవుతున్న కష్టాలకు, ఈ రోజున మన జీవితంలో ఎదురవుతున్న చేదైన అనుభవాలకి, ఈ రోజున మనం ఎదుర్కొంటున్న లేమికి కారణం ఏంటయ్యా అంటే దేవుని మాట వెనక. ఎవరి మాట వెనక? దేవుని మాట వెనక. దేవుని మాట వెనక. దేవుని మాట వెనకే మనం కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. బోయాజు కూడా చెప్తున్నాడు రూతుతో, నా కుమారి నా మాట విను. ఏమంటున్నాడండి? నా మాట విను, వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళమాకో, ఇక్కడనే ఉండు. ఏమంటున్నాడండి? ఇక్కడనే ఉండు. నా పనివారు వెనుక నువ్వు నిలకడగా ఉండు. ఎక్కడ? పనివారి వెనకమల నిలకడగా ఉండమంటున్నాడు. మరి నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని మాట వింటున్నావా? చెప్పండి, దేవుని మాట వింటున్నావా? 2, నీ జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని మందిరంలో నువ్వు నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? చెప్పాలి. నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి అంటే అర్థం ఒక మాట చెప్తా. ఇప్పుడు ఈ మందిరానికి ఎన్ని పిల్లర్లు ఉన్నాయి? ఎన్ని పిల్లర్లు ఉన్నాయండి? 10. చెప్పండి. ఇప్పుడు ఏమైనా లెక్క పెట్టద్దు. 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 పిల్లర్లు ఉన్నాయి. ఈ 10 పిల్లర్లు మనం మందిరం కట్టి, మన మందిరం ఎప్పుడు కట్టాం? 2013లో. ఎప్పుడు? 2013వ సంవత్సరంలో మనం కట్టాం. మీరు చూసిన కాడి నుంచి ఈ మందిరంలో ఉన్న పిల్లరు ఏదైనా కదిలిందా? వర్షం వస్తుంది కదా అని లోపలికి వస్తాను అని ఎప్పుడైనా దాని స్థానంలో నుంచి ముందుకొచ్చిందా? ఎండేస్తుంది కదా అని ముందుకొచ్చిందా? ఎప్పుడైనా పిల్లర్ కదిలిందా? చెప్పాలి. అది ఎలా ఉంది? ఎండేసినా వానొచ్చినా వరదలు వచ్చినా అది ఎలా ఉందో తెలుసా? నిలకడగా ఉంది. ఆమేన్ చెప్పండి. నిలకడగా ఉంది. ఒక విశ్వాసి, లోకాన్ని పాపాన్ని జయించిన ఒక విశ్వాసి, శరీరాన్ని సాతాన్ని జయించిన ఒక విశ్వాసి ఎలా ఉంటాడో తెలుసా? నేను జయించిన వాడిని నా ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. ఆమేన్. ఎలా నిలబడతానన్నాడండి? ఒక స్తంభంగా నిలబడతాను అన్నాడు దేవుడు. మరి నీ జీవితంలో నువ్వు జయించిన వాడవైతే, లోకాన్ని పాపాన్ని శరీరాన్ని సాతాన్ని నువ్వు జయించిన వాడవైతే, ఈ రోజున నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఒక మందిరంలో స్థిరంగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. ఒక మందిరంలో స్థిరంగా ఉంటావు. చంచలమైన బుద్ధి ఉండదు. ద్వంద్వ మనస్సు నీ జీవితంలో ఉండదు. కష్టమైన నష్టమైన ఆ మందిరంలో నువ్వు ఎలా ఉండగలుగుతావు తెలుసా? ఒక స్తంభంలాగా ఉండగలుగుతావు. ఎలా? చెప్పండి. బోయాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కుమారి నా మాట విను. ఏమంటున్నాడండి? నా మాట విను. నువ్వు ఇది వేరొక పొలంలోనికి వెళ్ళమాకు. ఏమంటున్నాడండి? వేరొక పొలంలోనికి వెళ్ళమాకు, ఇక్కడనే ఉండు. ఏమంటున్నాడండి? ఇక్కడనే ఉండు. నా పనివారు వెనక నువ్వు నిలకడగా ఉండమంటున్నాడు. ఆమేన్. మనలో ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మొదటిది నీ జీవితంలో దేవుని మాట వినాలని. రెండవది నీ జీవితంలో ప్రభు ఏం కోరుకుంటున్నాడు అంటే నిలకడను కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నిలకడ. ఒక క్రైస్తవుడు దేంట్లో నిలకడ ఉండాలో తెలుసా? చూడండి, బైబిల్లో 1-2 విషయాలు మీకు చెప్తాను. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. అయినను
అయినను వారు స్వస్థత బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయినను వారు స్వస్థత బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఆమేన్. సంఘం ఎలా ఉండాలయ్యా అంటే, దేంట్లో నిలకడ ఉండాలని పౌలు గారు చెప్తున్నాడయ్యా అంటే, విశ్వాస, ప్రేమలయందు. మొదటిది ఒక ఆత్మీయుడు, ఆత్మీయురాలు, ఒక క్రైస్తవుడు దేవుని యందు విశ్వాసముంచున్న మన జీవితాల్లో మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? నిలకడగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. విశ్వాస జీవితంలో నిలకడ ఉండాలి. విశ్వాస జీవితంలో నిలకడ ఉండాలి. నీ జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఎన్నో విషమ పరిస్థితులు ఎదురవుతాయి. అయినా దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని పట్ల విశ్వాసం ఉంచితే, నీ విశ్వాసం నిలకడగా ఉంటే నీ జీవితంలో దేవుని యొక్క మహోన్నతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్ చెప్పండి. కానీ నీ విశ్వాస జీవితంలో ప్రభు కోరుకునేది ఏమిటో తెలుసా? నిలకడ. ఏం కోరుకుంటున్నాడు? నిలకడ. రూతుతో కూడా బోయాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ సంఘంలో నువ్వు నిలకడగా ఉండవు, ఈ పొలంలో నువ్వు నిలకడగా ఉండవు. ఏమని చెప్తున్నాడు? మరి నీ విశ్వాస జీవితంలో నిలకడ ఉందా? శ్రమలు రావని ప్రభు చెప్పలేదుగా, శోధనలు రావని ప్రభు చెప్పలేదుగా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఏమని చెప్పాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. అంటే శోధనలు వస్తాయి అనే కదా ప్రభు చెప్పింది. ఈ రోజున మరి నీ జీవితంలో విశ్వాసిగా శోధనలు రావా? శ్రమలు రావా? ప్రతి ఒక్కరికి వస్తాయి. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నయోమి చూడండి, నయోమి, ఎలిమెలెక్. ఎవరండి? నయోమి, ఎలిమెలెక్ ఏం చేశారో తెలుసా? యోదయ బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? చెప్పండి. కరువు వచ్చింది. ఎలిమెలెక్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడే రాజు. ఏంటండి? దేవుడే రాజు. నయోమి అంటే అర్థం ఏమని చెప్పా? మధురం. ఏంటండి? మధురం. దేవుడే రాజు అని పేరు పెట్టుకున్న ఎలిమెలెకు నయోమిలు ఏం చేస్తారో తెలుసా? కరువు వచ్చిందని యోదయ బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ఏ ప్రాంతానికి వెళ్ళారండి? ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఎందుకు వెళ్ళారు చెప్పండి? వలస వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అయ్యా అంటే, మోయాబు ప్రాంతంలో సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఏముంది? సమృద్ధి అయిన ఆహారం ఉంది. మోయాబు ప్రాంతంలో ఏముందంటే చక్కటి వ్యాపారాలు ఉన్నాయి. అక్కడికి వెళితే వ్యాపారం చేసుకోవచ్చు, సమృద్ధిగా బ్రతకొచ్చు, నేను నా పిల్లలు బ్రతకొచ్చు అన్న ఉద్దేశంతో యోదయ బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి వెళ్ళారు. యోదయ బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ఏ ఉద్దేశంతో వెళ్ళారో తెలుసా? బ్రతకాలనే ఉద్దేశంతో. ఏ ఉద్దేశం? వాళ్ళు వెళుతున్నప్పుడు ఎలిమెలెకు, నయోమి, ఇంకెవరు వెళ్ళారు? వారిద్దరు కుమారులు. చెప్పండి. వారిద్దరు కుమారులు. వాళ్ళ పేర్లు ఏంటాయి అంటే మహ్లోను, కిలియోను. చెప్పండి. మహ్లోను, కిలియోను. మొత్తం 4 వెళ్ళారు యోదయ బెత్లెహేము ప్రాంతం నుంచి. కానీ మోయాబు ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు వారి జీవితంలో నివసించగా ఏం జరిగిందో తెలుసా? మొదట ఎవరు చనిపోయారో తెలుసా? ఎలిమెలెకు చనిపోయాడు. ఏమయ్యాడు?
ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు చనిపోయినాక నయోమి ఏం చేసిందో తెలుసా? కిల్యోను మహ్లోనుకి పెళ్లి చేసింది. ఏం చేసింది? పెళ్లి చేసింది. ఇద్దరు కుమారులకి పెళ్లి చేసింది. కానీ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారా. ఇప్పుడు నలుగురు వెళ్ళారు. నలుగురులో ముగ్గురు తీసేస్తే ఎంతమంది ఉన్నారు? చెప్పాలి. నలుగురులో ముగ్గురిని తీసేస్తే ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మోయాబు ప్రాంతానికి వెళ్ళిన ఉద్దేశం ఏంటండి? పర్పస్ ఏంటి? బ్రతకాలి. ఏంటండి? కరువు నుండి మేము తప్పించుకోవాలి, చావు నుండి తప్పించుకోవాలన్న ఆ ఉద్దేశంతో వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. కానీ ఆ ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసా? ముగ్గురు చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి. యోదయ బెత్లెహేము ప్రాంతంలో ఉన్నవారు ఎవ్వరూ చచ్చిపోలా. విశ్వాసంతో దేవుడు మమ్మల్ని దర్శిస్తాడో, ఈ ప్రాంతాన్ని దేవుడు దర్శిస్తాడో, మరలా ఈ ప్రాంతంలో వర్షాలు పడతాయి, ఈ ప్రాంతంలో సమృద్ధిగా పంటలు పడతాయి అని విశ్వాసంతో నిలిచి ఉన్నవారు ఏమయ్యారో తెలుసా? సజీవంగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? సజీవంగా ఉన్నారు. ఎవరు చనిపోలా. కానీ బ్రతకాలన్న ఉద్దేశంతో వెళ్ళి మోయాబు ప్రాంతానికి వెళ్ళిన ఒక కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. ఒక్కతే వస్తుంది. యవన కాలంలో భర్తలను పోగొట్టుకున్నటువంటి వార్ప రూతుల్ని పిలిచి, అమ్మా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వేరొకరిని చూసి మీకు వివాహం చేస్తారు. మీరు యవ్వన కాలంలో ఉన్నారు, మీ ఆస్తులన్నీ నేను అడిగి ఆస్తులు చేయను, మీరు కట్టుకున్నటువంటి మేడలు గాలి మేడలన్నీ కూలిపోయినాయి కదా, మీరు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి, నన్ను విడిచి వెళ్ళిపోయింది అని నయోమి చెప్పినప్పుడు నయోమిని ఋతు గట్టిగా హత్తుకుంది. ఏం చేసిందండి? గట్టిగా హత్తుకుని, అతయ్య నువ్వే ప్రాంతంలో ఉంటావో ఆ ప్రాంతంలోనే ఉంటాను, నువ్వే ప్రాంతంలో నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడ చచ్చిపోతాను, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను, మరణమే మనలిద్దరిని వేరు చేయాలని చెప్పి ఒక ఒడంబడిక చేసి ఒక నిబంధన చేసి మోయాబు ప్రాంతాన్ని విడిచి బెత్లెహేము ప్రాంతానికి వచ్చింది రూతు. ఆమేన్. బెత్లెహేము ప్రాంతానికి వచ్చింది. మోయాబు ప్రాంతానికి వెళ్ళిన నయోమి సర్వస్వాన్ని కోల్పోయింది, తన ఆధారాన్ని కోల్పోయింది. మోయాబు ప్రాంతంలో ఆధారాన్ని కోల్పోయిన రూతు, మోయాబు ప్రాంతంలో ఆధారాన్ని కోల్పోయిన రూతు యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చి రొట్టెల గృహమైన ఆ యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చి బోయాజు పొలంలోనికి వెళ్ళింది. ఏ పొలం? బోయాజు పొలం అంటే ఏమని చెప్పా? దేవుని సంఘం. చెప్పండి, దేవుని సంఘం. ఒక అన్యరాలు దేవుని సంఘంలోనికి వచ్చి స్థిరంగా నిలబడింది. ఎలా నిలబడింది? స్థిరంగా నిలబడింది. కానీ క్రైస్తవుడు అని క్రైస్తవురాలని చిన్ననాటి నుంచి పేరు పొంది దేవుని ప్రజలని పేరు పొందుతున్న నీలో స్థిరత్వం ఉందా? నీలో స్థిరత్వం ఉందా? ఈ రోజున బోయాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నిలకడగా ఉండవు. ఏమంటున్నాడండి? నిలకడగా ఉండవు, నిలకడగా ఉండవు. మరి నీలో నిలకడ ఉందా? నీ విశ్వాస జీవితంలో నిలకడ ఉందా? దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని చేయగలడు, నా మార అనుభవాల్ని మధురంగా మార్చగలిగిన దేవుడు, నా అక్కరలు తీర్చగలిగిన దేవుడు, నన్ను సంరక్షించగలిగిన దేవుడు, నా స్థితిగతులను మార్చగలిగిన దేవుడు అని దేవుని మీద నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే నీ విశ్వాస జీవితంలో ఎలా ఉంటావో తెలుసా? నిలకడగా ఉంటావు. ఎలా ఉంటావు? నిలకడగా ఉంటావు. శ్రమ రావచ్చు, శోధన రావచ్చు, కరువు రావచ్చు, ఖడ్గం రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉండగలుగుతావు తెలుసా? నిలకడగా ఉండగలుగుతావు. ఎలా? నిలకడగా ఉండగలుగుతావు. మరి ఎందుకు నీ జీవితంలో నిలకడ లేదు? రెండు దొడ్ల మధ్యన పడుకున్నటువంటి ఒక గార్ధాభావం వల్లే నువ్వు ఉంటున్నావే. అక్కడ అడిగాతావు, ఇక్కడ అడిగాతావు. రెండు దొడ్ల మధ్యన పడుకున్నటువంటి గార్ధాభావం వల్లే ఉంటున్నావా?
సరి అయిన నిర్ణయం నీకు ఉండదు. చంచలమైన బుద్ధి. దేవుని వాక్యం చెప్తుంది. ఋతుతో బోయాజు చెప్తున్నాడు, అమ్మా నువ్వు నిలకడగా ఉండా. ఎలా ఉండమంటున్నాడు? నిలకడగా ఉండా. మరి నీ జీవితంలో నిలకడ ఉందా? నీ విశ్వాస జీవితంలో నిలకడ ఉందా? నీ ప్రేమలో నిలకడ ఉందా? నీ పరిశుద్ధతలో నిలకడ ఉందా? ఈ రోజున మన ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితంలో ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నిలకడను కోరుకుంటున్నాడు. ఇక్కడ పౌలు అపోస్తలుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఏమని చెప్పాడు? మీ విశ్వాస జీవితంలో, మీ ప్రేమలో, ఇంకా మీ విశ్వాసములోను, మీ ప్రేమలోను, మీ పరిశుద్ధతలోను నిలకడగా ఉండాలి. ఆమేన్. ఒక విశ్వాస జీవితంలో నిలకడ ఉండాలి. రెండోది ప్రేమలో. ఏంటండి? ప్రేమ. క్రీస్తు యేసు లాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. మన ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? శాశ్వతంగా ఉండాలి. ఎలా ఉండాలి? శాశ్వతమైన ప్రేమతో మనం ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి. ఆమేన్. ఇతరులను శాశ్వతమైన ప్రేమతో. మన ప్రేమ ఎలాంటిదో తెలుసా? పెడితే పెళ్ళి, లేకపోతే చావు కోరుకుంటాం మనం. అది నిజమైన ప్రేమ కాదు. క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా? శాశ్వతంగా ప్రేమించాలి. ఆమేన్. మనకి నష్టం కలగచేసిన మన ప్రేమలో మార్పు ఉండకూడదు. మనకి మీద వ్యతిరేకంగా మాట్లాడినా మన ప్రేమలో మార్పు ఉండకూడదు. మన మీద వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పినా మన ప్రేమలో మార్పు ఉండకూడదు. ఏముండకూడదు? మన ప్రేమలో మార్పు ఉండకూడదు. వారు మనకి నష్టాన్నే కలగచేశారు, మన పతనాన్నే కోరుకున్నారు, వారు మన జీవితాల్లో హేళన చేశారు. అయినా మనం ఏం చేయాలో తెలుసా? మన ప్రాణం పోయేంత వరకు శాశ్వత కాలం మనం ప్రేమించేవారుగా ఉండాలి. మన దేవుడు ఎవరో తెలుసా? ప్రేమస్వరూపి. ఎవరండి? ప్రేమస్వరూపి. ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ మన కొరకు ఏం చేశాడో తెలుసా? ప్రాణాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? నీ ప్రేమను వెల్లడిపరుస్తూ నువ్వేం చేయాలో తెలుసా? ప్రాణాన్ని పెట్టేవాడుగా ఉండాలి. నీ ప్రేమలో నిలకడ ఉండాలి. అందరూ మన జీవితంలో ఎలా ఉంటామో తెలుసా? ఎవరైనా మనకి సపోర్టర్గా ఉంటే వాళ్ళని ప్రేమిస్తాం. వాళ్ళు మనకి మేలు చేస్తే వాళ్ళని ప్రేమిస్తాం. లేకపోతే వాళ్ళు ఏదైనా మన జీవితంలో చేస్తూ ఉంటే, మేలు లేకపోతే సహాయము ఏదో ఒకటి చేస్తే వాళ్ళని ప్రేమిస్తాం. అలాగా అన్ని జనుడు కూడా ప్రేమిస్తాడండి. ఇప్పుడు చూడండి, అన్ని సహోదరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు మనకి పరిచయం అయ్యారు అనుకో, వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనుకో, వాళ్ళు మనం ప్రేమిస్తే మనల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తిరిగి ప్రేమిస్తారు. ఏం చేస్తారని? తిరిగి ప్రేమిస్తారు. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటో తెలుసా? నిన్ను నష్టపరిచిన, నిన్ను బాధ పెట్టిన, నీ పతనాన్ని కోరుకున్నా, నీ చావునే కోరుకున్నా నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారిని 33 వెండి నాణాలకి అమ్మేశాడని తెలుసు తండ్రికి. తెలుసా తెలీదా? యేసయ్యకి తెలుసా తెలీదా? కానీ ఆఖరి వరకు ఏమన్నాడు తెలుసా? నా సహోదరుడా. ఏమన్నాడు? నా స్నేహితుడా. ఆయన ప్రేమలో మార్పు లేదు. మరి నీ ప్రేమలో ఏముండాలో తెలుసా? శాశ్వతమైన ప్రేమ ఉండాలి. ఏముండాలి? శాశ్వతమైన ప్రేమ ఉండాలి. అన్ని జనులలాగానే నువ్వు ప్రేమిస్తే నీకు అన్ని జనుడికి తేడా ఏంటండి? నీకు నష్టం కలగజేసిన వాడిని నువ్వు ప్రేమించాలి. నిన్ను తిడుతున్న వాడిని నువ్వు ప్రేమించాలి. నీకు కీడు చేసిన వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా వీడిని ఆశీర్వదించు, వీడికి మారు మనసు కలగచేయని దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉండాలి. యేసయ్య చూడండి, తను కొట్టిన వారిని, గెడ్డాన్ని పట్టుకుని పెరికి వేసిన వారిని, కాండ్రించి ఉమ్మి వేసిన వారిని, కాళ్ళల్లో చేతుల్లో శీలలు బిగించిన వారి కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు నాయన, వీరిని క్షమించు.
తండ్రితో చెప్పిన మాట ఏంటో తెలుసా? క్షమించమన్నాడు. కారణం ఏంటో తెలుసా? వారి మీద ప్రేమ. ఏంటండి? వారి మీద ప్రేమ. నీ ప్రేమలో ఏముండాలో తెలుసా? నిలకడ ఉండాలి. ఏముండాలి? నీ ప్రేమలో నిలకడ ఉండాలి. మరొక మాట చెప్తా, పరిశుద్ధతలో నిలకడ ఉండాలి. అలాగా పరిశుద్ధతలో నిలకడ ఉండాలి విశ్వాస జీవితంలో. మరి నీ జీవితంలో పరిశుద్ధతలో విశ్వాస నిలకడ ఉందా? నిలకడ ఉందా? ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. వేవేల మధ్యన నువ్వు నివసిస్తూ ఉన్నా నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. స్వదేశంలో ఉన్న నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. లేకపోతే పరదేశంలో ఉన్న నీవు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిలకడ నిలకడ నిలకడ. ఋతుతో అదే చెప్తున్నాడు బోయజు. అమ్మా నా కుమారి, నా మాట విను. ఏమంటున్నాడండి? నా మాట విను, నా మాట విను. నా మాట వింటే నా మాట విని నువ్వు ఈ పొలంలోనే నిలకడగా ఉండవు. ఏమంటున్నాడండి? నిలకడగా ఉండవు. ఇంకా మనం దీంట్లో నిలకడ ఉండాలి. ఇంకొక మాట చెప్తా. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట చెప్తాడు పౌలు గారు. చదవండి. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలయందు ప్రార్థనలయందు రేంబగళ్ళు నిలకడగా ఉండాలి. ఆమేన్. ఒక విశ్వాసి దేంట్లో నిలకడగా ఉండాలి అంటే ప్రార్థన విజ్ఞాపనలో రేయింపగలు నిలకడగా ఉండాలి. దీంట్లోనండి ప్రార్థనలో చెప్పండి, ప్రార్థనలో నిలకడ చెప్పండి. ఒకటి విశ్వాసంలో నిలకడ, 2 ప్రేమలో నిలకడ, 3 పరిశుద్ధతలో నిలకడ, 4 ప్రార్థనలో నిలకడ. విశ్వాసిగా ఒక సంఘములో ఉన్న నీ జీవితంలో ఏవి నిలకడగా ఉండాలి అంటే నీ విశ్వాస జీవితం నిలకడగా ఉండాలి, నీ యొక్క ప్రేమ నిలకడగా ఉండాలి, నీ యొక్క పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి, నీ ప్రార్థన జీవితం నిలకడగా ఉండాలి. ఆమేన్. ఋతుతో బోయస్ అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అమ్మా నా మాట విను. ఏమంటున్నాడండి? నా మాట విను. వేరొక పొలంలోనికి వెళ్ళమాకో, ఈ పొలంలోనే ఉండవు. నువ్వు నా పనివారు వెనక నిలకడగా ఉండి పరిగెరుకో. ఎలా ఉండి? నిలకడగా ఉండి పరిగెరుకో. నిలకడగా ఉండి పరిగెరుకో. ఆ మాట రూతు వింది. ఆమేన్. ఎవరన్నారు? రూతు వింది. ఆమె నిలకడగా పరిగెరుకుంటుంది. ఉదయం వచ్చిన కానించి ఆ పొలంలోనే పరిగెరుకుంటుంది. ఆ పొలంలోనే పరిగెరుకుంటుంది. మధ్యాహ్నం కాలం అయింది. ఏ కాలం చెప్పాలి? అందరూ మధ్యాహ్న కాలం అయింది. అందరూ భోజనాలకు లేచారు. పనికి వెళ్తే మీరు చూడండి, మధ్యాహ్నం భోజనం వేళ ఏం చేస్తారో తెలుసా? పని కోసం పని ఆఫ్ చేసి భోజనం కొరకు అందరూ ఒక చోట కూర్చుని వారి తెచ్చుకున్న క్యారేజీలు ఇప్పుకుని భోజనం చేస్తారు. ఏం చేస్తారు? భోజనం చేస్తారు. ఋతు యొక్క పరిస్థితి భోజనం లేదు, సమృద్ధి లేదండి, సమృద్ధి లేదు. ఆహారం లేకనే పరిగెరుకోవటానికి వెళ్ళింది. ఎర్రటెండలో అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆ యొక్క ఋతు మాత్రం పొలములో పరిగెరుకుంటుంది. బోయాజు గట్టి మీద కూర్చున్నాడు. అందరూ భోజనం చేస్తున్నారు. ఋతు మాత్రం పొలంలో పనిచేస్తుంది. ఋతు మాత్రం పొలంలో పరిగెరుకుంటుండదు. అయ్యో, యవన కాలంలో ఉన్న ఈ బిడ్డ ఎంత శ్రమ పడుతుంది. భర్తను కోల్పోయిన ఈ బిడ్డ ఎంత శ్రమ పడుతుంది. ఆహారం కొరకే కదా ఏమో శ్రమ పడేది.
ఈమె కష్టమంతా ఈ ఎండలో కష్టపడేది ఆహారం కొరకే కదా అని తెలుసుకున్నటువంటి బోయజు అందరూ భోజనం చేస్తుంటే రూతు దూరంగా ఉంది, వాళ్ళందరికీ దూరంగా ఉంది. అప్పుడు ఏం చేశాడు తెలుసా బోయజు? నా కుమారి ఇలా రా, దగ్గరికి రా అన్నాడు. దూరంగా ఉన్నటువంటి రూతుని పిలిచి తన కోసం అని తెచ్చుకున్న క్యారేజీలో నుంచి కొంత రూతుకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆనాటి కాలంలో ఇశ్రాయేలులో భోజనం ఏంటి అంటే పేలాలు. చెప్పండి ఏంటండి? పేలాలండి. మనకైతే ఒర్రన్నం, ఇక్కడ ఒర్రన్నం, అక్కడ రొట్లు పేలాలు అవి తినేవాళ్ళ. అప్పుడు ఏం చేసాడు తెలుసా? బోయాజు పిలిచి రూతుని పిలిచి కొన్ని పేలాలు తీసి ఆమె ఒడిలో పోసాడు. నువ్వు తినో, తృప్తి చెందో అని బోయజు రూతికి పేలాలు పెట్టిన వాడుగా ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను ఏమనండి, అందరు నా వైపు చూడటం. రూతి ఏమన్నా అడిగిందా? నాకు ఆకలేస్తుందయ్యా, నాకు కొంచెం భోజనం పెట్టయ్యా అని రూతు అడిగిందా? తన పని తను చేసుకుంటుంది. బోయాజు మాట వింది. ఆ పొనల మధ్యనో ఆ పనివారి మధ్యన ఆ పొలములో పరిగెరుకుంటున్న ఆ రూతుని ప్రభు బోయాజు చూసి ఆమె అవసరత ఏంటో గుర్తించి రూతుకి ఏం చేసాడో తెలుసా? భోజనం పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నేను ఒక మాట చెప్తా. దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు నీ హృదయాంతరంగంలో ఏ కొదువు కలిగి ఉన్నావో నా ప్రభువుకి తెలీదా? నీ అవసరత ఏంటో ప్రభువుకి తెలీదా? ఆలోచన, మన హృదయంలో ఆలోచన పుట్టకముందే బాహాటంగా ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు పిండమునై ఉండగానే, తల్లి గర్భములో పిండమునై ఉండగానే ఆయన నిన్ను ఎరిగిన దేవుడు. నీ దినములలో ఒకటి కూడా జరగకముందే నీ జీవిత దినాలన్నిటిలో ఏం జరుగుతుందో కూడా ఎరిగినవాడు నా ప్రభు. సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఉన్న లోటేంటో ఆయనకి తెలియదా? నీ అక్కరేంటో నీకు ప్రభువుకి తెలియదా? నువ్వు దేని కొరకు అవసరత కలిగి ఉన్నావో, ప్రభు సన్నిధిలో నువ్వు ఏ అవసరత కలిగి ఉన్నావో ప్రభువుకి తెలియదంటారా? చెప్పండి, తెలీదా? రూతు అడిగితేనే భోజనం పెట్టాడా బోయాజు కంటే గొప్పవాడు కదా మనం ఆరాధిస్తున్న ప్రభు. బోయాజు కంటే శ్రేష్ఠుడు కదా మన ప్రభు. బోయాజు కంటే సమస్తాన్ని ఎరిగినవాడు కదా మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయనకి సమస్తం తెలియదా? చెప్పండి. నీ జీవితానికి ఏది అవసరమో, నీ జీవితంలో ఏ లోటు ఉందో, నీ జీవితంలో అక్కర ఏంటో తెలియదా? రూతు యొక్క అక్కరని ఎరిగి రూతుకి భోజనం పెట్టాడండి. ఏం పెట్టాడు? భోజనం పెట్టాడు. రూతు తృప్తిగా తింది. కొన్ని మిగిల్చుకుంది, ఇంకా మిగిలినవి అవి సెంగులో పెట్టుకుని ఆ సెంగులో పెట్టుకుని పని చేసుకుంటుంది. ఎప్పటి వరకు పని చేసిందో తెలుసా? ఒకసారి చూడాలి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. రూతు గ్రంథం 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనేను, తాను ఏరుకొనిన దానిని దొల్లగొట్టగా అవి దాదాపు 2 అవ్వలాయను. ఆమేన్. ఆమె ఎప్పటి వరకు ఏరుకుంది? అస్తమయం వరకు. ఎప్పుడు వరకు? దినానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఉదయం ప్రారంభం ఏంటి అంటే ఉదయం. చెప్పండి అందరూ. దినానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. ప్రారంభం ఏంటి అంటే ఉదయం, ముగింపు ఇప్పుడు అంటే అస్తమయం. చెప్పండి. మన జీవితంలో కూడా ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఏముంటుంది? ప్రతిదానికి, ఈ సృష్టిలో ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీవు నిలకడగా ఉండమన్నాడు. ఎలా ఉండమన్నాడు?
నిలకడగా ఉండమంటే రూతు ఎప్పటి వరకు నిలకడగా ఉందో తెలుసా? అస్తమయం వరకు. ఎప్పుడు వరకు? బోయాజు పొలంలో ఎప్పుడు వరకు ఉంది అంటే అస్తమయం వరకు రూతు ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో నీవు ఈ లోకాన్ని విడిచే అంతవరకు దేవుని పొలములో నీవు నిలకడగా ఉండాలి. ఆమేన్. నిలకడగా ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు కావలసిన వాటిని దేవుడు అనుగ్రహించేవాడగా ఉంటాడు. యేసయ్య నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. బోయాజు రూతుకి కావలసిన ఆహారాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? ఆహారాన్ని పెట్టాడు. ఎప్పుడు వరకు ఆమె ఉందో తెలుసా? అస్తమయం వరకు. ఎప్పుడు వరకు అంటే ఒక విశ్వాసి ఎప్పటి వరకు నిలకడగా ఉండాలి అంటే జీవిత ముగింపు వరకు. ఎప్పుడు వరకు? నీ జీవిత ముగింపు వరకు దేవుని సన్నిధిలో నిలకడగా ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అడగకముందే అక్కర తీసినవాడు, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలుతో తృప్తిపరిచే దేవుడు నీ అవసరత కూడా తీర్చునుగాక. మరి నీ జీవితంలో ఎన్నో అవసరతలతో దేవుని సన్నిధిలోనికి వచ్చావు. నువ్వు ఎప్పటి వరకు నిలకడగా ఉండాలి అంటే నీ జీవిత ముగింపు వరకు నిలకడగా నువ్వు ఉండగలిగితే ఒక మాట మీకు చెప్తా. 18వ వచనంలో ఒక మాట చదవండి. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూసెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకిచ్చెను. ఆమేన్. ఇప్పుడు రూతు సంతృప్తిగా భోజనం చేసి ఇంటికి వచ్చి ఎవరికి ఇచ్చిందో తెలుసా? తన అత్తగారికి ఇచ్చింది మిగిలిని. ఇప్పుడు రూతు అవసరత తీరటమే కాదు, నయోమి అవసరత కూడా తీరింది. ఆమేన్. నువ్వు నిలకడగా ఉంటే నీ అవసరత ప్రభు తీర్చటమే కాదు, నీ ప్రక్కవారి అవసరత కూడా నీ ద్వారా తీర్చేవాడగా ఉంటాడు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు నా దేవుడు చేసేవాడుగా ఉంటాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు. అబ్రహాముతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడో తెలుసా? అబ్రహామా, నిన్ను దీవిస్తా, అంతేకాదు నీ మూలంగా భూమి మీద సమస్త వంశం వాళ్ళు దీవించబడతాయి. అంటే రెండంతల ఆశీర్వాదం. ఎంత చెప్పండి? రెండంతల ఆశీర్వాదం. ఎప్పుడు ఈ ఆశీర్వాదం మనకు వస్తుందో తెలుసా? మనం దేవుని మాట విన్నప్పుడు. రెండోది, నువ్వు దేవుని సన్నిధిలో నిలకడగా ఉన్నప్పుడు. ఎలా ఉన్నప్పుడు? నిలకడగా ఉన్నప్పుడు. నువ్వు చంచలమైన బుద్ధి కలిగి వానొచ్చిందని పారిపోతా, వరదొచ్చిందని పారిపోతా ఉంటే ఆయన తీర్చడా? ఎప్పుడు తీరుస్తాడో తెలుసా? నీలో నిలకడ ఉన్నప్పుడు. ఎప్పుడు? ప్రతి ఒక్కరిని చూస్తాడండి ఆయన. ప్రతి ఒక్కరి మనస్తత్వాన్ని విరిగిన వాడండి ఆయన మన అవసరతను తీర్చాలి అంటే రూతు అవసరత బోయాజు తీర్చాడు. చూడండి, విచిత్రం ఏంటో తెలుసా? ఆమె ప్యాలాలు తిందా? కొన్ని తీసుకువెళ్ళి అత్తగారికి పెట్టిందా? వెళ్తా ప్యాలాలతోనే కాకుండా తూమేడు ఎవ్వలతో ఇంటికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది అంటే రేపటికి కావలసినవి కూడా బోయాజు పొలంలో దొరుకుతాయి. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రస్తుత అవసరాలే కాదు, రాబోయే దినాల్లో ఉన్న అవసరతలు కూడా నా ప్రభు తీర్చగలడండి. ఆయన అంత శక్తిమంతుడు, అంత సామర్థ్యం కలిగిన వాడు. మరి నీ జీవితంలో నా ప్రభువుకి కావాల్సింది ఏంటో తెలుసా? మొదట దేవుని మాట వినటం. రెండవది, నీ జీవితంలో నిలకడైన జీవితం. ఏ జీవితం? నిలకడైన జీవితం. ఈ రెండు ప్రభు చూడగలిగితే నీ అవసరతను తీరుస్తాడు. నీ ద్వారా నీ పక్కవారి అవసరతను తీరుస్తాడు. ప్రస్తుత అవసరతలు కాదు, రానున్న దినాల్లో అవసరతలు కూడా తీరుస్తాడు.
ఒక బోయాజు పొలంలోనికి వెళ్ళిన రూతు అంతగా ఆశీర్వదించబడితే, సర్వశక్తుడైన యేసయ్య పొలంలోనికి వచ్చిన నీవు ఎంతగా ఆశీర్వదించబడాలండి? ఎంతగా ఆశీర్వదించబడాలి, ఎంతగా ఆశీర్వదించబడాలి. మరి మన జీవితంలో నిలకడ ఉందా? నిలకడ లేదా? నిలకడ ఉన్నవారు ఆశీర్వదించబడతారు. నిలకడ ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా? జయాన్ని పొందుకుంటారు. ఏం పొందుకుంటారు చెప్పండి, అందరూ చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. ఏం పొందుకుంటారు? జయాన్ని పొందుకుంటారు. నీ జీవితంలో నీ మీద ఎవరైతే వ్యతిరేకంగా పోరాడుతున్నారో, ఏ పరిస్థితులైతే పోరాడుతున్నాయో, ఆ పరిస్థితులన్నిటి మీద కూడా నువ్వు విజయం పొందాలి అంటే నీవు అస్తమయం వరకు ఎలా ఉండాలో తెలుసా? నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? దానికి ఒక ఉదాహరణ చెప్పనా బైబిల్లో. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కనాను దేశం వెళుతున్నారు. ఎక్కడికి? కనాను దేశం వెళుతున్నారు. కనాను దేశం వెళుతుంటూ రెఫదీము అనే ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతం? చెప్పాలి అందరూ చెప్పండి. ఏ ప్రాంతానికి వచ్చారు? రెఫదీము. మాట్లాడండి అని. రెఫదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. రెఫదీము అనే ప్రాంతానికి రాగానే వారి మీదకి అమాలేకీలు దండెత్తి వచ్చారు. ఎవరండి? అమాలేకీలు దండెత్తి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహిస్తున్న మోషే, దైవజనుడైన మోషే యెహోషువని పిలిచాడు. ఎవరినే? యెహోషువని పిలిచి మన కొరకు మనుషులను ఏర్పరచుకొని రేపు అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళావు. నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండెక్కి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, దేవుడు మనకు విజయం ఇస్తాడని మోషే యెహోషువతో చెప్తే, యెహోషువ కొంతమంది మనుషులను ఏర్పరచుకుని అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. మోషే అహరోను హూరులను వెంట పెట్టుకుని కొండ ఎక్కాడు. ఏమెక్కాడని? కొండెక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. సర్వోన్నతుడా, సర్వాధికారి, భూమి ఆకాశంను సృజించిన అయా సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బాహు చాచి అయా ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి గొర్రెపిల్ల రక్తం చేత నీవు నీ ప్రజలైన వారిని విమోచించావు కదా. విమోచించి వాగ్దాన దేశానికి వారిని తీసుకొని వస్తుండగా ఇదిగో అమాలేకీలు అయ్యా ఇశ్రాయేలు ప్రజల మీద దండెత్తి వచ్చారయ్యా, వారిని నాశనం చేయాలని, వారిని హతమార్చాలని అమాలేకీలు దండెత్తి వచ్చారు. ప్రభువా, మాకు విజయాన్ని దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చేతులెత్తినంత సేపు ఇశ్రాయేలుకి వెళ్తున్నారు. ఎవరండి? ఇశ్రాయేలుకి వెళ్తున్నారు. చేతులు లాక్కొచ్చి ఆయన చేతులు దింపగానే ఏమైందో తెలుసా? అమాలేకీలకు వెళ్తున్నారు. ఎవరికి వెళ్తున్నారండి? ఆ సంగతి ఎవరు చూశారో తెలుసా? అహరోను హూరులు చూశారు. అయ్యో, దైవజనుడు చేతులెత్తినంత వరకు ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందుతున్నారు, ఇదిగో చేతులు దింపైతే అమాలేకీలు గెలుస్తున్నారు, మనం దైవజనుడి చేతుల్ని ఆదుకోవాలని ఒక రాయి తీసుకొచ్చి ఆ రాతి మీద దైవజనుడిని కూర్చోబెట్టి, అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి, మీరు 2 చేతులు పైకెత్తండి, ఒక చెయ్యి అహరోను, ఒక చెయ్యి హూరు పట్టుకుంటాం, హూరు పట్టుకుంటాడు అని చెప్తే ఒక ప్రక్క అహరోను, ఒక ప్రక్క హూరు దైవజనుడైన మోషే చేతులు పట్టుకున్నారు. ఎప్పటి వరకు దైవజనుడు చేతులు ఎత్తాడో తెలుసా? అస్తమయము వరకు. ఎప్పుడు వరకు చెప్పండి? చూడండి, ఆ మాట చదవండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒక ప్రక్క, ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతడు చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. నిలకడగా
ఉండేను. అట్లు యెహోషువ కత్తివాత చేత అమాలేకీయుల రాజులను అతని జనులను గెలిసెను. ఆమేన్. ఎప్పుడు గెలిచాడు అంటే అస్తమయం వరకు చేతులు ఆయన పైకెత్తినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? జయమిచ్చాడు. చెప్పండి చెప్పండి. క్రైస్తవ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? జీవితం ముగింపు వరకు. ఎప్పుడు వరకు? జీవితం ముగింపు వరకు ప్రార్థన మానకూడదు. ఆమేన్. ఆయన వైపు చేతులు ఎత్తడం మనం మానకూడదు. మనం ఎప్పుడైతే మన ముగింపు వరకు దేవుని వైపు చేతులు ఎత్తుతూ ఉంటామో, ఆయన వైపు చేతులు ఎత్తుతూ ఉంటామో, ఆ చేతులు ఎత్తినప్పుడు దేవుడు మనకేమిస్తాడో తెలుసా? జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ మీద రేగిన సాతానీయ దురాత్మ మాంత్రిక శక్తుల మీద, నీ మీద రేగుతున్న ఆధ్యాత్మిక జీవితానికి విరోధంగా లేస్తున్న నీ శరీరం మీద, ఈ లోకనాథుల మీద నా దేవుడు జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఏమిచ్చేవాడుగా ఉంటాడు? జయమిచ్చేవాడుగా ఉంటాడు. అందుకే అస్తమయం వరకు, ఎప్పుడు వరకు అంటే జీవితం ముగింపు వరకు మనం దేవుని వైపు చేతులు ఎత్తేవారుగా ఉండాలి. ఎవరి వైపు? దేవుని వైపు. సహాయం కొరకు దేవుని వైపు చేతులు ఎత్తాలి. ఇతరుల వైపు, మనుషుల వైపు మనం చేతులు ఎత్తకూడదు. రాజుల వైపు చేతులు ఎత్తకూడదు. లోకనాథుల వైపు మనం చేతులు ఎత్తకూడదు. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మనం చేతులు ఎత్తగలిగితే మనకి జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇంతదనుకు నువ్వు అపచేయాల బాటలో నడుస్తున్నావా? ఈ రోజు నుంచి అయినా నువ్వు దేవుని వైపు చేతులు ఎత్తడం ప్రారంభం చేయి. నీ శత్రువుల మీద, నీ పరిస్థితుల మీద, నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్కరి మీద నా దేవుడు ఏమిస్తాడో తెలుసా? జయమిచ్చేవాడుగా ఉంటాడా. నీ జయాన్ని కోరుకునే ఆయన నీ కొరకు ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉన్నాడండి. ప్రాణాన్ని పెట్టుకున్నవాడుగా ఉన్నాడా. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం మనకు కలుగుతుంది. ఆమె చెప్పండి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలోనూ విజయాన్ని పొందగలుగుతావు. అందుకే ఈ రాత్రి ఒక దైవ సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, నీవు అస్తమయం వరకు, నీ ప్రాణం పోయేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా నీవు ఉండాలి. ఆయన వైపు చేతులెత్తేవాడుగా ఉండాలి. అలా నువ్వు చేతులెత్తగలిగితే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? విజయవంతంగా సాగేదిగా ఉంటుంది. నీకు ఎక్కడ వాటమి ఉండదు, అపజయం నువ్వు ఎరగో. నీ దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో ఆయన వైపు చేతులెత్తగలిగితే ఆయన నీకు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఒకటి, నీ జీవితంలో నీ అక్కర్లు తీరుస్తాడు. రెండు, నీకు ఏం చేస్తాడో తెలుసా? విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఏమిచ్చేవాడుగా ఉంటాడు? చెప్పండి చెప్పండి, అందరు చెప్పాలి. విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. మరి ఈ రాత్రి అయినా విజయాన్ని ఇచ్చే దేవుని వైపు నువ్వు చేతులు ఎత్తుతావా? ఇంతకాలం మనుషుల వైపు చేతులు ఎత్తావు, మనుషుల వైపు చేతులు ఎత్తావు. మనుషుల ద్వారా నీకు అవమానం ఎదురైంది, తృణీకరించారు నిన్ను. ఆ యొక్క మనుషుల వైపు చేతులు ఎత్తడం వలన చిన్నబుచ్చుకున్న పరిస్థితిలో అపజయం పొందినటువంటి అనుభవాల్లో నువ్వు నడుస్తున్నావు. ఈ రాత్రి అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? చేతులు ఎత్తుతావా? దేవా, నేను నిలకడగా ఉంటాను, నీ సన్నిధిలో నేను నిలకడగా ఉంటాను. నీ సన్నిధిలో నేను నిలకడగా ఉండి నా అవసరతలు తీరే వరకు అయ్యా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, నా జీవిత పర్యాంతరం వరకు నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ఆ తీర్మానం బట్టి నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు. నీ ద్వారా ఇతర అవసరతలు తీర్చేవాడుగా ఉంటాడు. రెండు, నిన్ను విజయ పదంలో నడిపించేవాడుగా ఉంటాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మమ్మల్ని విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు. ఆమేన్. ప్రతి చోట నువ్వు వెళ్ళిన ప్రతి చోట విజయోత్సవంతో నా దేవుడు ఊరేగించును గాక.